జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరిగసి. జన్మనిచ్చిన తల్లి జన్మభూమి స్వర్గం కన్నా మిన్న. ఆదికవి నన్నయ్య తిక్కన్న ఎర్రన్న కవిత్రయంలో మొదలైనటువంటి తెలుగు సాహిత్యం సమాజంలో ప్రజల్ని చైతన్యవంతులు చేస్తుంది. బుద్ధి మనసు ఏకకాలంలో వికసింపు చేసేది చదువు. తెలుగు సాహిత్యానికి ఆద్యులు సిపి బ్రౌన్ గారు. తల్లి శిక్షణ, తండ్రి శిల్పి ఆదర్శాలు, ఉపాధ్యాయ స్ఫూర్తి, ఈ 3 అంశాలు వ్యక్తి సౌశీల నిర్మాణానికి ఆధారం ఉంటాయి. అమ్మయే నీకు ఆది గురువు. ఏ కవి కూడా ఆకాశం నుండి ఊడిపడడు. పుస్తక పఠనం ద్వారానే నైపుణ్యాలను పునిపుచ్చుకొని తమ పద్ధతిలో అక్షరాలను కూర్చేదే కవిత. కవితకు ఏది అనర్హతం కాదు. ప్రకృతిలోని అన్ని వస్తువులు కవితా వస్తువులే. తెలుగు సాహిత్య వనంలో ప్రపంచం సూచించినటువంటి వేమన, గురజాడ, పోతులూరి మరియు ఎవరు ఆపలేరు, కాలాన్ని ఎవరు ఆపలేరు, ఎవరు అతీతం. ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు చెప్పడం కుదరదు. కనీసం 250 ఉన్నాయి. థ్యాంక్ యూ మంగారు. చిన్న ఎంటర్టైన్మెంట్గా ఏమ్మా ఇంకెవరన్నా? సబిత నువ్వు రారా, కమ్ వెళ్ళాను. ఓకే. చూపదు దైదాక్షణ్యాలే ఉండవు, ప్రేమ జాలి చూపదు దైదాక్షణ్యాలే ఉండవు. దానికి విలువనిస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే కాదు, దానికి సమయమే కదరా ఆయుధము. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరు. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవితం, కాలం విలువను మరచిన. సమయభావం గొప్పది, అది లేదని చెప్తే కుదరదే. గెలిచిన వీరుని మనసుని అడుగు, సమయం విలువేంటో. గడచిన నీ గతకాలన్నడుకో, కోల్పోయిందేటో. అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయం కదరా ఆయుధము. విజయము నేరుగా చేరదు, శ్రమపడితే దక్కక మారదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి క్షణము విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీది అని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ జాలి చూపదు దైదాక్షణ్యాలే ఉండవు, ప్రేమ జాలి చూపదు దైదాక్షణ్యాలే ఉండవు. దాని విలువని ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. నాయనమ్మ వాళ్ళతో పాటు ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా 10 మంది వచ్చారు. ఆ 10 మందికి ఇంకో 10 మంది మొత్తం అటు చేసి మొత్తం 270-280 మంది వరకు మనం ఉన్నాం. అయితే వాళ్ళని మనము ఇప్పటి వరకు కూడా మర్చిపోకుండా తరతరాలుగా మనం మాట్లాడుకుంటున్నాము. ప్రతి కూడా మనం వాళ్ళ గురించి గుర్తు చేసుకుంటున్నాం. కేవలం వాళ్ళు గుర్తు చేసుకోవాలి, మనందరూ ఒకటిగా ఉండాలన్న ఉద్దేశం మీదే మనం అందరం కూడా ఇక్కడికి గ్యాదర్ అయ్యాం. సో వాళ్ళ తరం పోయింది, నెక్స్ట్ వీళ్ళ తరం పోయింది, నెక్స్ట్ ఇంకో తరం. ఇదే కంటిన్యూషన్ మనం మన ఫ్యామిలీలో కూడా ఇట్లా కంటిన్యూగా ప్రతి ఫ్యామిలీ మనం ప్రతి ఒక్కరం కూడా ముందు తరాన్ని మర్చిపోకుండా ఉండాలనేది ప్రధానమైనటువంటి అంశం అది. సో కాబట్టి మీరందరూ కూడా ఆ విషయంలో గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్క విషయంలో ఎవరికన్నా కష్ట నష్టాలు వచ్చినా సరే వాళ్ళతో పాటు మనందరం కూడా సంఘీభావం తెలిపి ప్రతి విషయం కూడా పాల్పంచుకోవాలనేది దీని ప్రథమ ఉద్దేశం. సో కాబట్టి అక్క ఇంకొక పాట. 4 తరాల ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ ముందుగా పెద్దవాళ్ళు నాకన్నా ఎవరు లేరు ఇక్కడ, ఒక బాలపాటి తప్ప అందరూ మర్చిపోయి వీళ్ళు ఉన్నారు అసలు వాళ్ళు.
మన ముందు తరం వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అందరికీ నా నమస్కారాలు. మరి నాకన్నా చిన్న వాళ్ళందరికీ నా ఆశీస్సులు. నాళం రామయ్య కోటమ్మ, నిజంగా మనం ఈ ప్రోగ్రాం పెట్టి వాళ్ళ జన్మని చరితార్థం చేశాము. వాళ్ళని తలుచుకున్న మన జీవితాలు కూడా చరితార్థమైంది. ఇలాంటి సమావేశం పెట్టుకొని వాళ్ళని స్మరించుకున్నామంటే నిజంగా వాళ్ళు ఎంత అదృష్టవంతులో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎంత అదృష్టవంతులని. వాళ్ళు కష్టపడ్డారు, ఒక 10 మంది పిల్లల్ని కన్నారు, వాళ్ళని పోషించారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు, పిల్లలు పుట్టించారు, అంతా చేసి ఉన్నారు. కానీ ఇలా మనం సమావేశం అయ్యి వాళ్ళని స్మరించుకుంటామని వాళ్ళకి తెలియదు. తెలియకుండా వాళ్ళ జన్మ ధన్యమైంది. వాళ్ళు ఎక్కడుండా చూసి మనల్ని కూడా ఆశీర్వదిస్తారు. తప్పకుండా మనందరం కూడా వారి ఆశీస్సులు పొందుతాము. మరి ముఖ్యంగా ఇంత ఫ్యామిలీకి రథసారథి మా నాయనమ్మ. ఎందుకంటే ఆమె మా తాతయ్య కన్నా తెలివి కల్లాది. జనరల్గా ఎప్పుడైనా కానీ ఒక మహిళ సారథ్యం వహిస్తేనే ఎక్కువగా ఆ ఫ్యామిలీ అభివృద్ధి చెందుద్ది, ఆయా ఆప్యాయతలో పెరుగుద్ది. వాళ్ళ పిల్లలు కానీ ఆ బంధుత్వంతో ఉండటం కానీ వాళ్ళ జీవితాలు సార్థకత చేసుకుంటారు. ఆ క్రమంలోనే మా తాత పని చేసినప్పటికి కూడా ఆమె కన్నా తక్కువగానే చేసేవాడు. ఆమె కొంచెం మాటకారి, అందరినీ మేనేజ్ చేసుకొని మరి ఇంతమంది పిల్లలను కానీ పెంచి చేసిందంటే ముందుగా ఆమెకు నా శిరస్సు వంచే నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ముఖ్యంగా ఒక మహిళగా, ఒక మనవరాలుగా నేను ఆమెను స్మరించుకుంటూ, ఒక మహిళ ఎవరు రాయగలరు, ఎవరు రాయగలరు అమ్మని మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు, ఎవరు పాడగలరు అమ్మని రాగం కన్న తీయని రాగం, అమ్మేగా అమ్మేగా తలివల పిలిపించుకున్న పాటకు, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకు, ఎవరు రాయగలరు అమ్మని మాట కన్న కమ్మని కావ్యం. అవతార పురుషుడైనా అణువంతే పుడతాడు, అమ్మ పేగు తెంచుకొని అంతవాడు అవుతాడు. అవతార పురుషుడైన అణువంతే పుడతాడు, అమ్మ పేగు పంచుకొని అంతవాడు అవుతాడు. అమ్మేగా అమ్మేగా తల్లి అడుగులు నేర్చుకున్న పాటకు, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకు, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం. శత్రువునే కడదేర్చి పనిలో మన రాజు, హింసలనే మరిగాడు మంచిని మరిచే, ఆ నీచుని అంతు చూశాడు. పంతంతో పోరాడి క్రూరంతో మారిపోయాడు. తానే ఒక రక్కసుడే సాధించే గుణం ఉండాలి, బలవంతుడైన ఎదిరించాలి, మీ ఓర్పునే పునిక చాటాలి. గెలవాలంటే మన్నించాలి, లోకం మరి లోపం అవలా. యుద్ధమైన చిరునవ్వుతోటి చూపే ఆపేసి చూపాలిరా, నీ ఒప్పులిలా నిలవాలిరా. ఆ ఇసుకలపై ఒక గీతరా, నీ తప్పులిలా చెదరాలిరా.
ఆ శిలపైనే ఒక రాతరా. అటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు, ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేరు, ఎందుకా వేద. కన్నుల జారిన కన్నీళ్ళు ప్రేమాని దురించిన అసమానమైన నా దేవుని బలమైన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీకై దీవెనా దేవుడే. 12 సంవత్సరం అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము గడిచిన పిమ్మట దేవదేవులకు శ్రీకృష్ణ పరమాత్మ దయ వల్ల ఉపప్లాయములకు చేరి సుఖముగానే ఉంటుంది. ద్రుపదుని పంపునంచెనే పురోహితుడు ఆ ధృతరాష్ట్ర సూతి భల్ కపటి వినండు సంధి చెడగా గమకించడు గాని తప్పదు ఆలపు పని. సర్వము గడపులావుగలండు యశోద పట్టి ఆరిపు జనకాలు తోడు గవరించదం సర్వము నిర్వహించదం. పద్యాలంటే 6 మంది అంటేనే బాగుంది. అన్నదంతా విన్నాలి, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చంగానే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చంగా కలగన్నట్టే నా పక్కన నిలిచారు. థ్యాంక్ యూ. మీరు మీ జంట ఆయురారోగ్యాలతోటి హ్యాపీగా అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ మన ఫ్యామిలీ తరపు నుంచి కూడా మీ అందరూ కూడా అభినందనలు, కృతజ్ఞతలు, అలాగే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ మీ అందరూ పరిచయమే. అమ్మాయి వచ్చేసరికి శివ మిసెస్ MBBS డాక్టరు, వల్లేటవరపల్లిలో జాబ్ చేస్తూ ఉంది. మనకి లాస్ట్ టైం కూడా చిన్న ప్రాబ్లం వల్ల రాలేకపోయారు. ఈసారి అందరినీ కలుసుకుందాం ఉద్దేశం మీద వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శివ అండ్ మిసెస్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. పసివాడై మెరిసాడే, మెరిసాడే పసివాడై మెరిసాడే. మురిసాడే సరదాలో మునిగాడే. తన వారే వస్తుంటే అదుపింకా మరిచాడే. మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా
ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే బాలం రామయ్య కోటమ్మ దంపతుల ఇది సంవత్సరం సభ మేము జరుపుకుంటున్నాం. ఈ మన కుటుంబ సభ్యులందరం కూడా కలిసి ఒక ఉత్సవంలాగా జరుపుకుంటున్నాం. మనకి మొత్తము మా తాతకి నాగ రామయ్య గారికి 5 మంది మగ సంతానము, 5 మంది ఆడ సంతానం. ఇప్పుడు 7 మంది చనిపోవడం జరిగింది. 3 కూతుర్లు మాత్రమే జీవించున్నారు. మా వరుస క్రమంలో చూసుకుంటే దారా అచ్చమ్మ మొదటి సంతానము, తర్వాత కోట మా పెద్దమ్మ గారు, తర్వాత 3 మా అమ్మ పిచ్చమ్మ, 4 పిచ్చయ్య గారు మా చిన్నమామ, తర్వాత వెంకట సుబ్బులు చిన్నమ్మ, తర్వాత కోటేశ్వర చిన్నమ్మ, రామారావు మా చిన్నమామ, నారాయణ చిన్నమ్మ, చిన్నకోటయ్య, ఆంజనేయులు. మొత్తం మన కుటుంబం, ఈ కుటుంబం అందరం కూడా సమైక్యంగా ప్రతి సంవత్సరము ఒక ఉత్సవంలాగా జరుపుకుంటున్నాం. అనేక మంది అనేక చోట్ల ఉన్నప్పటికీ కూడా అందరము కలిసి సమిష్టిగా ఈ కార్యక్రమాలు జరుపుకొని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆత్మీయతను పెంచడం, వ్యక్తుల మధ్య బంధువుల మధ్య స్నేహబంధాన్ని పెంచి ఆత్మీయతలను కొనసాగించే దానికోసము ఈ సమావేశాలను ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరుపుకొని మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులాగా కలిసి మెలిసి జీవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ప్రతి సంవత్సరం ఏక జరుపుకొని ఈ కార్యక్రమాన్ని అందరం కూడా శుభ్రం చేయాలని మనం కోరుకుంటున్నాం. తర్వాత అనేక అందరికీ వాళ్ళు ఇచ్చిన జన్మే మనకిది. మనం ఈ భూమి మీద తిరుగుతున్నామంటే ఫస్ట్ వాళ్ళు మన నాన్నోళ్ళని అమ్మోళ్ళని కనటం, వాళ్ళకి మనం పుట్టటం. అందువల్ల ఏదైనా కానీ వాళ్ళు చెట్టు, మనందరం కూడా ఆ పిలకలవి సైడ్ ఇట్లంతా. సో చెట్టు ఒక్కటే, ఆ చెట్టుకు వచ్చిన పిలకలవే మనందరవి. ఆ చెట్ల పెద్ద కొమ్మలు వీళ్ళు 3 ఉన్నారు. మరి చెట్టు ఓడలు 3, ఇంకా ఆ ఓడలకి ఇంకా ఓడలు అంతా మనం. సో నేను ఈరోజు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. ఇంత ప్రోగ్రాం పెట్టి కష్టపడి పాపం భోజనాలకని శామ్యానాలని అన్నీ చేశారు. మన అందరూ మన ఆత్మీయులే, మన అత్తమ్మ కొడుకులు కానీ, బాబాయ్ కొడుకులు కానీ, లక్ష్మీనారాయణ, సుబ్రాయుడు, రవి, రాంబాబు వీళ్ళంతా కూడా చేశారు. మనమందరం వాళ్ళకి సహకరిద్దాము. అలాగే ఇప్పుడు మనం ఈ ఆత్మీయ కలయిక పెట్టుకున్న ఒక ఉద్దేశం మీ ముందు ఉంచుతా. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న సొసైటీలో, ఇప్పుడున్న బంధాలలో, ఇప్పుడున్న బంధుత్వాలలో చిన్న చిన్న పొరపచ్చాలు మన ఫ్యామిలీ కూడా ఉండయి. అవి మనం ఎలా సాధ్యపడేటట్టుగా చేసుకోవాలి. ఒకళ్ళనొకళ్ళు వాళ్ళని కూడా కలపాలి. మీరు అందరూ ఆలోచించండి. ఎవరికి చేతనైనంత వరకు నేను ఎవరెవరికి మాట పొరపచ్చాలు ఉన్నాయో అది నేను తర్వాత చెప్తా. ఎందుకంటే మన ఫ్యామిలీలో ఎవరెవరు ఏంటి వాళ్ళ ఉద్దేశాలను బట్టి ఎవరి మీద ఏ కోపాలు ఉన్నాయి, ఎవరి మీద ఏ అభిప్రాయం ఉంది, ఎవరి మీద ఏ ఉద్దేశాలు ఉన్నాయి, అవన్నీ కూడా క్లారిటీగా నాకైతే తెలుసు. మరి అందరికీ తెలుసో లేదో తెలియదు, కానీ కొంచెం
కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే మనసంతా వెలుగేలా ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు ఒక్కసారి ఒక్క నిమిషం సంతాపం తెలియజేద్దాము. దయచేసి అందరూ ఒకసారి లేచి నుంచొని ఒకసారి సంతాపం తెలియజేద్దాం. మౌనం పడిద్దాం.
కావాలా, పాట కావాలా, స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కావాలా, ఆట కావాలి పాట కావాలి రాజువాక సెంటర్లో ఫ్లాట్ కావాలి ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ, మానేదిట్టా గురువా అది నా హాబీ ఊపై ఒళ్ళే చేసే డ్రిల్లే భూగోళం మదిరేలా కదం తొక్కాలే, స్వీట్ కావాలా హాట్ కావాలా, నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కావాలా, స్వీట్ కావాలి హాట్ కావాలి రాసిస్తే వైజాగ్ తీలు ప్లాట్ కావాలి చల్లకొచ్చి ముంత దస్తే లాభం లేదే, పిల్లగాలి గిల్లుతోంది దిల్ దే దే దే, మండపేట కుర్రగాని వా బావయ్య మనీ పర్సు చూస్తే తస్తదయ్య మహాయిదయ్య ఓకే రాణి చేస్తా బోణి, ఆ పైన చెప్పొద్దే మరో కహాని, చిప్స్ కావాలా లిప్స్ కావాలా, గరం గరం సింగపూర్ పప్స్ కావాలా, చిప్స్ కావాలి లిప్స్ కావాలి అప్పనంగ ఇద్దేశి పోయాట కావాలి ఓకే ఓకే వెరీ గుడ్. సెకండ్ ప్రైజ్ ఎంబీబీఎస్ డాక్టర్ ఉల్తరపాలెం మరియు దీప్తి ఒంగోలు రిమ్స్ డాక్టర్ గారు నిజంగా మనలో కలిసిమెలిసి ఒక ఆప్యాయతగా వచ్చారు. ఆనాడు నేను హాస్పిటల్కి పోయాను ఉల్తరపాలెం, ఆమె ఎవరో నాకు తెలీదు మనోళ్ళని తెలియదు నాకు. నేను శివకు ఫోన్ చేశాను, అప్పుడు మన అమ్మాయిని ఫోన్ చేసి పరిచయం చేశాడు. ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళిద్దరూ ఒక డాక్టర్లుగా ఉండి మనలో కలిసిపోయారు కాబట్టి వాళ్ళిద్దరికి సరైన అబ్బాయి నేను ఫోన్ పెట్టేస్తాను. థ్యాంక్ యూ మంగళ, థ్యాంక్ యూ. లేదు మా ఆప్యాయత మా ప్రేమ గురించి వస్తున్నాం. రిటైర్డ్ అవుతాడు, చాలా కష్టం తీసుకోవాల్సింది తప్పదు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. దీప్ మణిదీప్ ఇప్పుడు డైరెక్ట్ గా శివ పరిచయం చేశాడు. అసలు మన డాక్టర్ ఇల్లు కూడా మనలో పార్టిసిపేట్ చేయడం గొప్ప విషయం. అందుకని నాకు సంతోషం కలిగి నేను వస్తున్నాను. ఓకే చప్పట్లు. అరే పర్లేదురా, పర్లేదు, తీసుకోవాలి. అరే హ్యాపీగా ఇచ్చేది అది తీసుకోవాలి అమ్మా, హ్యాపీగా ఇచ్చేది తీసుకోవాలి, అలాంటిది చేయకూడదు. సాయి లక్ష్మి సునీత జయమ్మ కూతురు. నువ్వు కూడా వచ్చి కనపడరా, వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు సాయి అంటే ఇతను ఎవరు అనుకుంటారు, బాహుబలి లాగా.
సో కాబట్టి సునీత వాళ్ళ బాప, అట్లాగే వాళ్ళ ఈ మధ్య కొత్తగా రీసెంట్గా పెళ్ళయింది, లవ్ మ్యారేజ్ ఇద్దరు. వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు కాలేజీలో ఉన్నప్పుడే. సో కాబట్టి అందరికీ ఈ కొత్త తండ్రిని మనం ఆశీర్వదిస్తూ సపోర్ట్లతోటి మనం ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ. లక్ష్మి, మేమందరం కూడా మీ అందరూ ఒక ఫ్యామిలీలో కలిసిపోయారు మీరు, కాబట్టి మీరు కూడా మా ఫ్యామిలీలో ఒకరు సహకరించాలి, అన్ని విషయాల్లో సహకరించాలి. థ్యాంక్ యూ సాయి. సూపర్ బాస్, సూపర్. అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నాడు అతిరవ్వ మగడే ఉంటాడే నా సవే కత్తి పువ్వుల మడే సంటాడే నా సవే
చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో చిన్న చిన్న దాన్ని నేను చిత్రాల దానితో చిన్నలు చూస్తావో చిత్రాల మనసు మాట చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో చిన్న చిన్న దాన్ని నేను చిత్రాల దానితో స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సుందరా హలో పులి దిగింది రామకృష్ణ దిగిన దిగిన వరకు ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్ల
తీసుకొస్తున్నావు నీకు దెబ్బడి దిబ్బడే ఉంది. నన్ను దోచుకుందువటి వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటి. వీళ్ళందరూ వేసింది ఒక ఎత్తు, మా అన్న మా వదిన వేసింది ఒక ఎత్తు. దండాడదాన్ని కాదు బాబు బైకు మీద రారు బాబా. నేను దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా. దండాడదాన్ని కాదు బాబు పిల్లవాగాని నేను రాను బాబా. నేను దండాడదాన్ని కాదు బాబు పిల్లవాగాని నేను రాను బాబా. దండాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి సను ఇవ్వను బాబా. దండాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి సను ఇవ్వను బాబా. దండాడదాన్ని కాదు బాబు పల్సర్ బైకు మీద రార బాబా. దండాడదాన్ని కాదు బాబు పల్సర్ బైకు మీద రార బాబా. తోటి కట్ట వేసావే సూటిగా చూసి దిల్లు టైట్ చేసావే. మంత్రాలేవో ఏసీ హ్యాకెట్ చేసావే. ఎలికేట్ మైండ్ మొత్తం బ్లాక్ చేసావే. చక్కర్లు
మాటలని పాడిపోయానే వంటల కొంగు తాకి పాడిపోయానే నీ గాలి సోకితేనే చచ్చిపోయానే పర్ఫార్మెన్స్ బాలకృష్ణ అంజని ఇందాక ఎక్కడ దాక్కున్నారు, ఇప్పుడే బయటకు వచ్చారు గోళ నుంచి. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ పార్ట్ 25. ముద్దు చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడవేస్తా నీతో నడిపేస్తావా నాయక ముద్దు చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడవేస్తా నీతో నడిపేస్తావా
తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ఇంటి పేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమే కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే గుమ్మంలోనే వాలేనంట దేవాలయం చిన్ని చిన్ని కోపాలన్నీ చిల్లుబుర్రు పాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం పండగ కాదా చుర చుర చూపుల చాటున చిలిపిదనం ఉరకలు వేదా సంగీతం పలికేటి ఈ నిమిషం గుండెల్లో చిలికింది సంతోషం ఎప్పటికీ తీరదుగా ప్రేమ రుణం కలహాన్నే చెరిపేసే ఈ తరుణం ఆ పైనున్న తారల్లో దూరాలే అనువాదాల ఆకాశం అన్నిటినీ కలిపేలా
దాచలేక కన్నా ప్రేమ దాచలేక తన మాటల్నే దాచింది ఓ హృదయం ఉన్న మాట చెప్పలేక ఇలా మౌనంగా నిల్చుంటే ఏం లాభం నిన్నని మరిచే వరమే ఉంది కదా రేపటి అడుగే నేటికి వారధిగా చుట్టూతా చుట్టాల సందడిలో పరివారం పెరిగేటి పందిరిలో అబ్బాయినున్న తారల్లో దూరాలెన్నున్నా అనురాగాల ఆకాశం అన్నిటినీ కలిపేనా సరితూగవే పాటి సిరులైనా ఆ పైనున్న తారల్లో దూరాలెన్నున్నా అనురాగాల ఆకాశం అన్నిటినీ కలిపేనా చింపురు చుట్టదాని శివలెరకన చుట్టదాని చేతులెక్కి పెట్టిదాని ఉంగరాల మెట్టదాని నీ నటాంటి టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా నీ నటాంటి టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా చింపురు చుట్టదాని శివలెరకన చుట్టదాని చేతులెక్కి పెట్టిదాని ఉంగరాల మెట్టదాని నీ నటాంటి టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రారు బాబా నీ నటాంటి